ఆచి చికెన్ మసాలా పొత్తుల చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ జనసేన మధ్య ఒంటరి పోరు అంశం కొత్త మంటలు రాజేస్తోంది. ఏ ఎన్నికలైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ స్పష్టం చేస్తూ ఉంటే పొత్తులపై మాట్లాడడానికి స్థానిక నేతలకు ఏం హక్కు ఉందంటూ జనసేన వర్గాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. అసలు తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదా? రెండు పార్టీల్లో ఏం జరుగుతోంది? తెలంగాణ కమల దళంలో ఒంటరి పోరు రాగం ఊపందుకుంది. ఈసారి ఎవరితోనూ పొత్తులు ఉండవు, పార్టీని సింగిల్ గానే అధికారంలోకి తీసుకొస్తామని బీజేపీ నేతలు చెబుతుండడం రాజకీయాన్ని వేడెక్కించింది. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇటీవల బీజేపీ నేత రామచంద్రరావు వ్యాఖ్యానించడంపై జనసేన ఘాటుగా స్పందించింది. తెలంగాణలో పొత్తు ఉందా లేదా అని నిర్ణయించాల్సింది స్థానిక నేతలు కాదని, జనసేన అని పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రమే దీనిపై క్లారిటీ ఇస్తోందని స్పష్టం చేస్తోంది. స్థానిక నేతల కామెంట్స్ తో రెండు పార్టీల శ్రేణులో తీవ్ర అయోమయం నెలకొంది. ఇక బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేరు, తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేరని కమలనాథులు భావిస్తున్నారు. గతంలో జనసేనతో కలిసి వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని, పొత్తుల వల్ల సొంత పార్టీ నేతలకు టికెట్లు దక్కక క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతోందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. గత జూబ్లీహిల్స్ బైపోల్స్ లోనూ జనసేన మద్దతు తీసుకున్నా ఒరిగిందేమీ లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా, అసెంబ్లీ సమరమైనా సింగిల్ గానే ఫైట్ చేసి పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన మాత్రం తెలంగాణలో తన పట్టును పెంచుకునేందుకు దూకుడు పెంచింది. పార్టీలోకి చేరికలు, కార్యక్రమాలను వేగవంతం చేస్తూ క్షేత్రస్థాయిలో గ్లాస్ బలాన్ని పెంచే పనిలో ఉంది. తాము కూడా ఒంటరి పోరుకు దిగితేనే ఎక్కువ మంది కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం దక్కుతుందనే ఆలోచనలో జనసేన శ్రేణులు ఉన్నారు. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఎన్ని ప్రకటనలు చేసినా తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది. ఎన్నికలు సమీపించే సమయానికి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని ఇరు పార్టీల కీలక నేతలు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ పొత్తు కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.